మిగతా ఇప్పటివరకు మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. మిగతా బాధ్యత అంటే మీదే. వరకు ఒక సింగిల్ షెడ్యూల్ లో మొత్తం సినిమా పూర్తి చేయడం జరిగిందండి వారు అనుకున్న విధంగా. అలాగే మరికొద్ది రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మిగతా పూర్తి చేసుకుని మార్చ్ మొదటి వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి అనుకుంటున్నారు. అందరూ ఆశించారండి. రాణి గారి బంగ్లా ఆ పేరు ఎందుకు పెట్టారో వివరాలు మళ్ళీ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. బాగా దీనికి స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. రాణి గారి బంగ్లా అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని ఎంచుకోవడం జరిగింది, సెలెక్ట్ చేశారు. ఎన్నో హారర్ కామెడీ సస్పెన్స్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఉన్నటువంటి ఒక లైన్, ఒక కాటి కాపరి క్యారెక్టర్ హారర్ మూవీస్ లో పెట్టడం కూడా. సాగర్ గారు వచ్చారమ్మా. సాగర్ గారు అందరికి వి సినీ స్టూడియో చిత్రం తాలూకా టైటిల్ ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈ చిత్రానికి ఎన్ని రకాలుగా చూసినా చాలా టైటిల్స్ మేము అనుకున్నాము. అన్ని విధాల రాణి గారి బంగ్లా అనే టైటిలే సినిమాకి కరెక్ట్గా సూటబుల్ అని టోటల్ ఫైనలైజ్ చేసాము. ఈ సినిమా స్టోరీ చుట్టూ ఈ టైటిలే తిరుగుతుంది కాబట్టి ఫైనల్గా ఈ రాణి గారి బంగ్లా టైటిలే ఈ చిత్రానికి యాప్ట్ అని టోటల్గా ఫైనలైజ్ చేసాము. ఈ చిత్రం మేము డిసెంబర్ 16న ప్రారంభించాము. జనవరి 25 40 డేస్లో పిక్చర్ని ఒక సింగిల్ షెడ్యూల్లో మంచి ప్లానింగ్తో పూర్తి చేసి ఉన్నాము. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ మిగతా పాటలు మిగతా కార్యక్రమాలన్నీ ఫిబ్రవరి మార్చిలో కంప్లీట్ చేసి మార్చ్ లాస్ట్ వీక్కి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. ఈ చిత్ర నిర్మాణం సమయంలో ఆఖరి నిమిషంలో నేను కొన్ని చెప్పిన కొత్త డైరెక్టర్ అయినా కొన్ని లాస్ట్ మినిట్లో కావలసిన రిక్వైర్మెంట్స్ చెప్పాను. లాస్ట్ మినిట్ అయినా కూడా ఏది ఫెయిల్ అవ్వకుండా అన్నీ అనుకున్న టైంకి అనుకున్నట్టే అన్ని విజయాలు అందించిన సమర్పకులు సోదరులు బాలాజీ నాగలింగ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మన ప్రేమకథా చిత్రం డైరెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చాలా అన్ని విధాలా సహకరించారు. ఆయన ఫోటోగ్రఫీ కూడా ఈ పిక్చర్కి యాప్ట్. మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంట్, మిగిలిన అన్ని యూనిట్లు కూడా పూర్తి సహకారాన్ని అందించారు. అంతమంది అన్ని విధాలుగా సహకరించారు కాబట్టి కొత్త డైరెక్టర్నైనా నేను ఇంత ఫాస్ట్గా మూవీ పూర్తి చేయగలిగాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిక్చర్లో హీరో హీరోయిన్స్ ఆనంద్ నంద అండ్ రేష్మి. ఆనంద్ నంద మొదటి చిత్రమైన ఆయన బాడీ లాంగ్వేజ్కి మా స్టోరీ బాగా సూట్ అయింది. అందుకోసం ఆయన ప్రదర్శించిన ప్రతి యాంగిల్ ప్రతి బాడీ మూమెంట్ కూడా పిక్చర్లో స్టోరీకి అడ్వాంటేజ్గానే ఉంటుంది. తొలి చిత్రం అయినా కూడా అతనికి చాలా అడ్వాంటేజ్. పిక్చర్ చాలా చక్కగా చేశాడు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన జబర్దస్త్ ఫేమ్ రేష్మి గారు. ఆ రేష్మి నటన కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒక అగ్రస్థాయి హీరోయిన్ రేంజ్కి ఆమె వెళ్తారని నేనైతే బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే తన ప్రదర్శన అంత అద్భుతంగా చేశారు. ఇంకా ఈ సినిమాకి మూల స్తంభం కాటికాపరి క్యారెక్టర్. ఆ రోజుల్లో స్వర్గీయులు ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు చేసిన ఆ క్యారెక్టర్ని అసలు కాటికాపరి అంటే అందరికీ అసలు చాలామందికి తెలియదు. ఆ క్యారెక్టర్ని సృష్టించి మా స్టోరీలో పెట్టడము జరిగింది. ఆ క్యారెక్టర్ని మహానటులు శివకృష్ణ గారు అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో ఎస్వీఆర్ ఎన్టీఆర్ గారు ఆ క్యారెక్టర్ని ఎలా పండించారో ఈ శివకృష్ణ గారు కూడా ఆ రోల్ని అంత వన్ని తెచ్చారు. ఆయన అడగగానే అన్ని విధాలా సహకరించి యాక్సెప్ట్ చేసి అందుకు ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలియదు. ఈ సినిమా రష్ చూశాక ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నా నమ్మకాన్ని చాలా పెంచింది. ఇలాంటి సక్సెస్ జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రింట్ అండ్ మీడియా సోదరులు మీరందరూ సహకరిస్తేనే జరుగుతుంది. ఇంతవరకు మీరు అందించిన సహకారానికి చాలా థ్యాంక్స్. ఇక మీదట కూడా ఈ సహకారాన్ని అందించి కొత్త దర్శకుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రత్యేకించి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం.
ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ నేనేదో అడిగిన వెంటనే యాక్ట్ చేయటం జరిగిన మాట వాస్తవమే, కానీ నా ఫీలింగ్ ఏంటంటే కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అట్లా నిజంగా నా అదృష్టం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు నాకు 35 సంవత్సరాలుగా సినీ రంగంలో బాగా పరిచయస్తుడు. ఆయన ఓ రోజు సడన్గా వచ్చి నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. నో డౌట్ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మూలస్థమే, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కాకపోతే మీ అందరికీ తెలిసిన విషయం అంటే దాన్ని ఎక్కువగా మీ అందరికీ తెలిసిన ఇటువంటి సభలు ఎక్కువ మాట్లాడను. గత 10-12 సంవత్సరాలుగా మాలాంటి ఆర్టిస్టులు అందరం కూడా చెయ్యాలనే తపన ఉన్నా, గొప్ప గొప్ప క్యారెక్టర్లు పోషించాలని ఉన్నా దురదృష్టం కొద్ది అటువంటి అవకాశాలు రావటం లేదు. వాట్ ఎవర్ మే బి ద రీజన్, అది ఇమ్మెటీరియల్ ఇప్పుడు. కాకపోతే ఇటువంటి తరుణంలో నాకు వీరిద్దరూ కలిపి నాకు మళ్ళీ ఇద్దరు ఒకసారి వచ్చి మళ్ళీ నాకు అవుట్లైన్ చెప్పిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, చాలామంది నేను 5 చిత్రాలు నిర్మించాను నిర్మాతగా. మనం షూటింగ్ చేసేటప్పుడు చాలా గొప్పగా మాట్లాడేసుకుంటాం మన సినిమాల గురించి. బట్ అది జనంలోకి వెళ్ళేటప్పటికి కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని సక్సెస్ అవుతుంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళు రియల్ జడ్జిమెంట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ల్యాగులు వచ్చినాయో, ఎక్కడైతే ప్రేక్షకులు ఆదరించట్లేదో ఆ పర్టికులర్ షార్ట్స్ కానీ ఆ పర్టికులర్ సీన్స్ కానీ కట్ చేయడం జరుగుతుంది. సో నా దృష్టిలో ఏంటంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. మా బాలాజీ గారు ఈయన డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఆ కోవలోంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కథ చెప్పిన తర్వాత నేను ఒకటే మాట అన్నాను, ఏమంటే ఈ మధ్యన మీరిద్దరూ ఒక కథకుడిగా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్గా ఏది ప్రజలకు నచ్చుతుందో దాని దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి నేను ఒప్పుకోవడం జరిగింది. నాకు ఏం యాక్ట్ చేశాను అనేది అది రేపొద్దున స్క్రీన్ మీద తెలుస్తుంది తప్ప ఇప్పుడు మనం ఏం చెప్పలేము దానికి. కాకపోతే ఇటువంటి క్యారెక్టరు తపన పడే నాలాంటి వ్యక్తులు మంచి క్యారెక్టర్లు చేయాలి, అద్భుతమైన మనం చెయ్యాలి. కాకపోతే నా రామారావు గారితో పోల్చారు, చాలా తప్పు. అది వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ కానీ. బట్ మనకున్న దాంట్లో దాన్ని ఈ 10-12 సంవత్సరాల్లో మనసు పూర్తిగా త్రికరణ శుద్ధిగా జయం చిత్రం తర్వాత 2003 తర్వాత ఈ 2016లో 12-13 సంవత్సరాల తర్వాత త్రికరణ శుద్ధిగా మనసు పూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలని చెప్పి నేను నటించడం జరిగింది. దానికి మీరు నాకు కృతజ్ఞతలు కాదు, నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, డైరెక్టర్ కానీ తర్వాత బాలాజీ గారికి. ఇది ఇంతగా అందుకే నా అదృష్టం అనేది ఏమో నాకు ఇప్పుడు టైం వచ్చిందేమో, నాకు అద్భుతమైన క్యారెక్టర్ వచ్చింది అనిపించింది నాకు. సో ఇదొకటి మెయిన్. రెండోది, నేను నిర్మాతగా కొన్ని విషయాలు మాట్లాడాలి ఇక్కడ. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు ప్రొడక్షన్ ఎలా అయిపోయిందంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఎన్నాళ్ళకి రిలీజ్ అవుతుందో తెలియదు, అనుకున్న బడ్జెట్ 2 రెట్లు 3 రెట్లు అయిపోతున్నాయి. నాకు ఈ సినిమా చేసినంతసేపు 5-6 రోజులు నేను చేసినటువంటి క్యారెక్టరు నేను పాత రోజుల్లో నేను వేజల్ గారి దగ్గర ఆ టైంలో నేను చేసినటువంటి అనుభూతి మాత్రం కలిగింది. ఇది యథార్థం. ఎందుకంటే ఆ రోజుల్లో మేము 25 రోజులు 27 రోజులు షూటింగ్ అంటే 27 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయేది. మెయిన్ నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే ఈ ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి బాలాజీ గారు. అద్భుతం అంటే అద్భుతం. ఈ మధ్యకాలంలో ఒక షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ ఇంకో రోజు ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అంత పర్ఫెక్ట్ టైమింగ్స్, అనుకున్న టైంకి కంప్లీట్ చేశారు. నిర్మాతకి సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ ఫ్లాప్ అనేది డబ్బు రావటం పోవటం అనేది తెలియదు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ నిర్మాత బాగుంటే డబ్బులు వస్తే సంతోషంగా ఉంటాడు, డబ్బులు రాకపోతే మీ అందరికీ తెలిసిన విషయం. కాకపోతే అసలైన నిర్మాతకి రియల్ సంతోషం ఎప్పుడు వస్తుందంటే అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తి అయినప్పుడే ఆ నిర్మాత చాలా సేఫ్. అనుకున్న బడ్జెట్లో అవ్వాలి, అది ఇప్పుడు ఎక్కడా లేదు. మళ్ళీ ఈ సినిమాకి బాలాజీ నాగలింగం గారి యొక్క ఆధ్వర్యంలో అనుకున్న షెడ్యూల్, అనుకున్న టైంకి, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేశారు. ఇక నెక్స్ట్ అన్నిటికీ మించి ఏంటంటే మా రవీంద్ర గారు, ఆయన హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సినిమా ఇండస్ట్రీకి మనందరం కూడా నిర్మాత ఇచ్చే డబ్బులతోటే మనం అందరం బతుకుతున్నాం. అది మాత్రం మర్చిపోయి ఈ రోజున ఈ ప్రొడ్యూసర్ బతుకు ఎలాగైపోయిందంటే 4 రోడ్ల కూడల్లో నిలబడిపోయిన వ్యక్తిలాగా అయిపోయారు వీళ్ళు. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఏ చిత్రంలో నటించినా కూడా నేను ఆ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటాను. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే ఎవరి సినిమా అయినా ఒక సినిమా ఆడితేనే
ఒక 100 యూనిట్ మెంబర్స్ బతుకుతారు. సినిమా ఇండస్ట్రీ కలకాలం 3 పూలు 6 కాయల్లా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయ్యి, అట్లాగే లాస్ట్ అండ్ ఫైనల్ సెంటిమెంట్ రిగార్డింగ్ ది ఆనంద్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు ఇన్ని విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు. ఈ సినిమాకి కొద్దిగా 3-4 బాస్ అతనికి ఫస్ట్ పిక్చర్లో నేను ఫాదర్ని, అది కూడా హిట్ అయింది, అది నా అదృష్టం. ఇక మూడోది ఏంటంటే మూడోసారి మళ్ళీ ఇతనికి ఫాదర్గా వేస్తున్నాను. ఆ సెంటిమెంటు అలాగే కంటిన్యూ అవ్వాలని. ఐ హోప్ యుల్ హ్యావ్ ఏ గుడ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఫిజిక్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు దివాకర్ టు బి ఫ్రాంక్ ఇనఫ్ 35 years నుంచి నాకు తెలుసు. నాదే ట్రైనింగ్ కూడా అయ్యాడు ఆయన, అంటే సినిమాల్లో కాదు, మా షిప్ యార్డ్లో నా దగ్గర ట్రైనింగ్గా వచ్చాడు కూడాను. అప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం ఉంది. ఆయన అప్పుడు డిస్ట్రిబ్యూటర్గా కూడా చేసేవాడు. మా ఇద్దరం కలిపి ఒక సినిమా కూడా రిలీజ్ చేసాం. సరే చేతులు కాల్చుకున్నాం అనుకున్నది వేరే విషయం. ఇలాగే ఆ పరిచయం కాకుండాను ఈజ్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ ఆన్ ది ఫిల్మ్స్ ఏ విధంగా ఉంటే 4 డబ్బులు చేసుకోగలం నాలెడ్జ్ ఆయనలో ఉంది. వాట్ ఐ ఫౌండ్ ఈజ్ దట్. వీటితోడు ఇప్పుడు శివకృష్ణ గారు అన్నీ చెప్పేశారు, ఇంకేం చెప్పాల్సింది ఏమీ లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే is given very good description about the films and as well as about the artist, about the director, about the producer and as well as the cameraman. I think what I found in the shooting of the picture is, even though Prabhakar కొత్తవాడైనా సరే డైరెక్టర్గా దివాకర్ కొత్తవాడైనా సరే డైరెక్టర్గా ఓ సీన్ ఏదైనా చేస్తున్నప్పుడు ఏమండి ఇంకోలా చేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం ఇది యాడ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి దయచేసి అనేవారు. అరే నేను సీనియర్ ఆర్టిస్ట్ని కదా, ఈయన నా చెప్పడం అన్న ఫీలింగ్ కాదు అక్కడ. అది యాడ్ అవుతుందన్నమాట. వెన్ అలా ఎస్ దిస్ ఈజ్ గుడ్ అండి, మీరు చెప్పినటువంటి సలహా చాలా బాగుంది అనిపించారు. అంటే ఏంటి, అందులో బాగా ఆ సీన్లో మునిగి తేలుంటేనే తప్ప ఈ సీన్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచన అందరికీ రాదు. సో దివాకర్ డిడ్ ఏ వెరీ గుడ్ వర్క్ అబౌట్ దిస్ మూవీ. ఈ మూవీలో ఆయన చేయవలసిన ఎంతవరకు చేయాలో అంతవరకు సీనియర్ డైరెక్టర్గానే చేశాడు. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. అలాగే ద హీరోయిన్ అండ్ అదర్ ఆర్టిస్ట్ ఆల్సో. అయితే శివకృష్ణ గారితో నేను చేయడం అవ్వలేదు, ఈ సినిమాలో చేశాను తప్ప ఐ నాట్ డన్ విత్ హిమ్. బట్ ఎనీహౌ శివకృష్ణ గారి ఆశీర్వచనాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ, మీడియా పీపుల్ అందరికీ నమస్కారం. నేను సినిమాకి కొత్తగా యాడ్ చేస్తున్నాను, మీకు అందరికీ తెలిసిందే. మా డైరెక్టర్ గారికి కూడా కొత్తే. ఇతను కొత్త అయినా సరే నాకు ప్రతి సీను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇతను కొత్త డైరెక్టర్లా కాకుండా ఇంతకు ముందు ఇంకా 2-3 సినిమాలు తీసిన డైరెక్టర్లాగా, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లాగే ఇతనికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అలాగే మన ప్రభాకర్ రెడ్డి గారు సీన్లోకి వెళ్తుండగా, బాబు నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నువ్వు ఏం మొహమాట పడక, నువ్వు ఫస్ట్ మూవీ అని చెప్పి నువ్వేం భయపడకుండా, నువ్వు ఫ్రీగా నీ ఇంట్లో ఎలాగుంటావో నువ్వు అలాగే సెట్లో కుదుండు, నువ్వు చాలా ఫ్రీగా యాడ్ చేయి. అలాగే మా బాలాజీ నాగలింగ గారు ఎలాగంటే, నాకు ఇంట్లో మా ఫాదర్ ఎలాగో ఇతను నాకు సెట్లో అలాగా అంత ఫ్రీగా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చి సెట్లోని అలాగే యాడ్ చేసిన, నాకు మూవీలో ఫాదర్గా యాడ్ చేశారు. అలాగే వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా నాకు బాబు నువ్వు చాలా జాగ్రత్తగా యాడ్ చేయి, నువ్వే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫీర్ అనేది పెట్టుకోక, నువ్వు అంత ఫ్రీగా యాడ్ చేస్తే నువ్వు అంత బాగుంటుంది సెట్లోని అని అందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా డైరెక్షన్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారు, బాలాజీ, కుమార్, మొత్తం మా టీం అందరూ కూడా మాకు డే అండ్ నైట్, మాకు మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మాకు పర్ డే 2 calls నైట్ 2 దాకా అయ్యేది. అలాగే మేమందరం కూడా చాలా హార్డ్ వర్క్గా, స్మార్ట్ వర్క్గా చాలా కష్టపడి చేసాం. అలాగే మేమందరం కూడా కలిసి కూర్చొని ఈ మూవీకి ఏ పేరు పెట్టాలి అనుకుంటే చివరికి రాణిగారి బంగాళానే మేము డిసైడ్ అయ్యాం. మా డైరెక్టర్గా ప్రభాకర్ రెడ్డి గారు, నాగలింగం గారు. ఇది నాకు ఫస్ట్ టైం మాట్లాడడం ప్రెస్ మూవీలో. ఇంకా ముందు మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఇంకా బాగా మాట్లాడారు. మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేయాలి. విధి మనం అనుకున్నది ఒకటి, విధి ఇంకోటి ఉంటుంది. నేను అసలు సినిమా ఇండస్ట్రీకి కెమెరామెన్గా వద్దాం అనుకున్నాను. అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడేసి కాబట్టి 2 minutes మా అన్నగారికి నమస్కారం, సభకు నమస్కారం. థ్యాంక్ యూ. చిన్న మ్యూజిక్ ప్లీజ్ ప్లే చేయండి. రాత్రి చేస్తాను నేనే.
ఈ సినిమా ఉంది కుదరకండి